బ్యాక్ టు న్యూస్. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో అక్కడంతా కూడా కిటకిటలాడిపోయింది. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. బెంగళూరులో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన భాగ్యం అనేటువంటిది భక్తులందరికీ కూడా కలగబోతూ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయం మరి స్వామి యొక్క అనుగ్రహం కోసం, వీక్షణ కోసం, స్వామిని దర్శించుకోవటం కోసం అదుగో అందరూ కూడా వేంచేసి ఉన్నారు. సమస్తములైనటువంటి సుదర్శన చక్రతాళ్వారులతో కూడా కూడి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శన భాగ్యం అదుగో శంఖ చక్రాలతో స్వామి దర్శనము అనేటువంటిది అందరికి కలగబోతూ ఉన్నది. ఆ శంఖము యొక్క ప్రాముఖ్యాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమభూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మన నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. కృష్ణావతారాన్ని మైమరిపించేటటువంటి విధానం ద్వాపర యుగములో, మరి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములో కూడా కృష్ణ పరమాత్మ యొక్క సందర్శనం అంటే దశావతార రూపుడు అని చెప్తే స్వామిని మనం దర్శించుకుంటే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతి తే దశ అని చెప్పి ఆ దశావతార రూపుడైనటువంటి ఆ భగవంతుని యొక్క దర్శనం వైకుంఠములో ఉండేటువంటి మరి శ్రీమన్నారాయణుని యొక్క గొప్పదైనటువంటి ఆ వైభోగం చూడండి, స్వామి దర్శన భాగ్యం చూడండి, ఆ వెలుగులు చూడండి, ఆ ప్రకాశాన్ని, మరి కోటి సూర్య సమప్రభమని చెప్పి ఆ స్వామి యొక్క దివ్యమంగళాకారాన్ని ఒక్కసారి తనివితీరా ఈ ముక్కోటి ఏకాదశి నాడు సందర్శన భాగ్యం చేత సకలములైనటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయట. మరి వైకుంఠములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మరి ఉత్థాన ఏకాదశిగా ఈరోజు సకలములైనటువంటి స్వామివారు లేచి ఉండి ముక్కోటి దేవతలందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తే, అదిగో బెంగుళూరులో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క ఆలయములో కూడా ధగధగాయమైనటువంటి విద్యుద్దీప కాంతులతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆ దేవాలయ ప్రాంగణాన్ని చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యములో నడపబడుతున్నటువంటి ఈ దేవాలయములో వెంకటేశ్వరుని యొక్క ఆలయం చూడండి. పాపాలన్నీ కూడా హరించేటటువంటి దేవదేవునిగా కూడా